అందరికీ వందనాలు. ఈరోజైతే మనము నవరాత్రులు 4వ రోజు కదా, శ్రీ లక్ష్మీ అష్టకాన్ని చదువుకుందాము. ఓకేనా? మీరందరూ కూడా వింటున్నారు కదా ఫ్రెండ్స్. శ్రీ లక్ష్మీ అష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తే మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీర్నమోస్తుతే. స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనే స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్పితే జగన్మాతర్ మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ అష్టకం స్తోత్రం యః పఠేద్భుక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాల పఠే నిత్యం మహాపాపవినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్యసమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రువినాశనం. మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నవరదా శుభా ఇతి. ఇంద్రకృత మహాలక్ష్మాష్టకం సంపూర్ణం. మహాలక్ష్మీ అష్టకం మనమైతే ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారి 9 రోజులు ఉన్నాయి కదండి. 9 రోజుల్లోనూ అమ్మవారి యొక్క ఏదో ఒక అష్టకాన్ని కానీ మనము ఇలా చదువుకుంటూ ఉండాలండి. మనకు చాలా మంచిది. సాయంకాలం కానీ ఉదయం కానీ మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు అమ్మవారి యొక్క ఏదైనా ఒక స్తోత్రాన్ని పఠించండి. మీకు చాలా మంచిది. థ్యాంక్ యూ. ఓం